దేవుడిచ్చిన మాట ఏంటంటే, మన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే ఆయన వెలుగు మన తోడు ఉండాలండి. వెలుగు లేని పక్షాన చీకటే, లేకపోతే చీకటి అని చెప్పాలంటే వెలుగు లేకపోతే చీకటి అని పిలుస్తారు. ఈరోజు చాలామంది జీవితాలు అంధకారంగా ఉన్నాయి. చాలామంది జీవితాలు కుటుంబాలు అంధకారంగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు అంధకారంగా ఉన్నాయి. అందరు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, భార్య భర్త బిడ్డలు అన్నీ ఉన్నాయి, వెలుగు లేదు. దెర్ ఇస్ నో ఇన్సైట్. అందుకని వారికి దృష్టి లేదు, క్రియ జరుగుతలేదు కుటుంబంలో. ఎంతోమందికి అనేక మంది కూడి కలిసి చేసే పనులు ఉన్నాయి. ఈరోజు ఆలయాల్లో కూడా అన్నీ బాగుంటాయి కానీ వెలుగు లేదు. కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి, ఆయన వెలుగు ఆయన బిడ్డలకి ఆయన అనుగ్రహిస్తానని. చుట్టూ అంధకారం ఉండొచ్చేమో కానీ ఎక్కడైతే వెలుగు పడుతుందో అక్కడ కాంతి, అక్కడ మహిమ, అక్కడ తేజస్సు, అక్కడ జీవం ఉంటుందండి. ఈరోజు దేవుని వాక్కు మన జీవాన్ని కలుగజేసే వాక్ అనేది నమ్మాలి. దేవుని వాక్యంలో చూస్తే కీర్తనకారుడు చక్కగా రాస్తాడు. కీర్తనలు 119, 130 వచ్చిన చదువుదామా. నీ వాక్యములు వెల్లడి అవుతోడనే, నీ వాకు వెల్లడి అవుతోడనే వెలుగు కలుగును, వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈరోజు దేవుని వాక్ ఎప్పుడైతే వస్తుందో క్రియ జరుగుతుందండి. ఈరోజు ఎంతమంది అంధకారములో అంధకార బ్రతుకుల్లోనూ ఉంటున్నారు. ఎక్కడ ఏది చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఏది ఎలా సాధించాలి, అసలు ఏం జరుగుతుంది, జీవితం కుటుంబం ఎలాగుంది, కుటుంబ జీవితం ఎలాగుంది, ఆత్మీయ జీవితం ఎలాగుంది, నేను నిలిచి ఉన్న స్థానం ఎక్కడ అనుకుని చూడండి. మొత్తం అంధకారం. వర్షం వచ్చింది, మీరేదో నడుస్తున్నా సడన్గా మెత్తగా ఉందలే, పర్వాలేదు నేను నిలబడి ఉన్నాను అనుకుంటున్నారు. సడన్గా ఒక కార్ మీ ముందునే ఉంది పోతుంది. ఎక్కడ నిలబడి ఉన్నారు? బురదలో నిలబడి ఉన్నారు. బురదలో నిలబడ్డానని వెలుగు ఉన్నదప్పుడు ఉండుంటే బురదలో కాలు పెట్టి ఉండేవారా? పర్వాలేదులే అని నిలబడి ఉన్నారు. ఒక వాహనపు వెలుగు పడుతున్నా అయ్యయ్యో అనుకుంటున్నాం. చాలామంది మన అంధకారంలో ఉంటూ జీవితం పర్వాలేదులే అనుకుంటున్నామండి. మెనీ లైఫ్స్ కాంప్రమైజ్డ్. ఈరోజు చాలామంది కాంప్రమైజ్డ్ లైఫ్. పర్వాలేదులే, బ్రతుకు పర్వాలేదులే, జీవితం పర్వాలేదులే, చేసేది పర్వాలేదులే, అన్నీ ఓకే, పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఎంతమంది అండి లైఫ్ అదే పోతుందండి, లైఫ్ వెళ్తుందండి. సెటిల్ డౌన్, కాంప్రమైజ్డ్. అంతే, నా జీవితం ఇదే, నా బ్రతికి ఇదే, నేను ఇంతే ఉండగలుగుతా, నేను దీనిపైన ఏమీ చేయలేను. ఏదని అడిగితే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అవకాశం లేదు, నాకు ఇది లేదు అంటారు. కానీ మీకు నిజంగా వెలుగు లేదండి. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్సైట్. The word of God gives insight to lives. ఇన్సైట్. అది ఇన్సైట్ అవ్వకపోతే జీవితంలో ఎటు వెళ్ళాలో మార్గదర్శనం ఎవరికి తెలియదంట. ఎక్కడున్నాము గ్రహించుకుంటేనే కానీ ఎక్కడికి వెళ్ళాలని తెలియదు. ఈరోజు చాలామంది ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతారు కానీ మొదటిగా ఎక్కడున్నారో చూసుకోండి. మీరు ఎక్కడున్నారో చూడకపోతే ఎక్కడికి వెళ్ళాలో మీకు మ్యాప్ రాదు. ఈరోజు దేవుని వాక్కు మనం ఎక్కడున్నామో తెలియజేస్తుంది. దేవుని వాక్కు ఆయన వెలుగు మనకి వెల్లడి చేస్తుందంట. మహిమ, క్రియ, కార్యము. దేవుని వెలుగు మనకు ఆయన ఈ సంవత్సరం పైన ఆయన వెలుగునిస్తే, ఆయన వాక్కు ద్వారాగా మనం జీవిస్తే వీ హ్యావ్ డొమినియన్, వీ హ్యావ్ పవర్. అసలు చూడండి, సృష్టి మొత్తంలో దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను చేస్తాను ముందుగానే వెలుగు ఉంది. ఆయన వెలుగు కలుగునుగా కానప్పుడు సూర్యుడు రాలే, వచ్చాడా? ఆయన వెలుగు కలుగునుగా కానప్పుడు వెలుగు వచ్చింది. దేర్ వాజ్ లైట్. కానీ సూర్యుని గ్రేటర్ లైట్ అండ్ స్మాలర్ లైట్ హీ క్రియేటెడ్ లేటర్. అవునా కాదా? ప్రత్యేకపరిచాడు, కాలాలని ప్రత్యేకపరిచాడు, సమయాన్ని ప్రత్యేకపరిచాడు. పొద్దుట సాయంత్రం, పొద్దుట రాత్రి సపరేట్ చేశాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు తన వెలుగుని ఇస్తానన్నప్పుడు అక్కడ సూర్యుడు చంద్రుడు కాదు కానీ ఆయన మహిమే మనకి వెలుగై ఉంటుందండి. హిస్ గ్లోరీ విల్ గివ్ యూ లైట్, హిస్ గ్లోరీ విల్ ఫిల్ యువర్ లైఫ్. ఆయన మహిమ మనకు వెలుగై ఉంటుంది. ఈరోజు దేవుని మహిమ మీకు ఉందా? దేవుని మహిమను కలిగిన వారు ఉన్నారా? ఆయన మహిమలో నడుచువారుగా, ఆయన మహిమలో జీవించేవారు ఉన్నారా? ఇస్ దేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఎంతమంది ధైర్యంగా చెప్తారండి దేవుని మహిమ నా తోడు ఉంది? చెప్పగలిగిన వారు అంటే చేతులు ఎత్తాలి, చెప్పండి. ఎంతవరకు ఉంది దేవుని మహిమ మీలో ఉంటే యూ వుడ్ స్టార్ట్ ద జర్నీ ఇమ్మీడియట్లీ. యూ వోంట్ వేస్ట్ ద టైం. సంవత్సరం మారింది, కాలం మారింది. హ్యావ్ యూ ప్లాన్ చేశారా? ప్లాన్ చేయమని సలహా ఇచ్చాం కదా, దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. దేవుడు యెహోషువకి నిశ్చయత ఇచ్చిన తర్వాత కూడా యుద్ధం నీదే, పోరాడన్న తర్వాత కూడా
కొన్నిసార్లు ఆయన ఎలా పోరాడాలో చెప్పాడు, కొన్నిసార్లు ఎలా పోరాడాలో చెప్పలే. యెహోషువే ప్లాన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మనం అంటున్నాం, దేవా నువ్వు చెప్తానే కానీ నేను వెళ్ళను. దేవుడు అంటున్నాడు, ఎల్లయ్యా, నీకు తెలియంది నేను చెప్తాను, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, నీ వల్ల కుదరంది నేను చెప్తాను. వాట్ యూ కెన్ డూ యూ డూ. జీవితంలో ఏ మాత్రం సమయం వేస్ట్ చేయకండి. ఈరోజు మనుషులు ఆల్రెడీ నేరాలు ప్రారంభించాడు. మరలా పాండమిక్ అంట, మరలా ఇదంట, మరలా అదంట, మరలా పోతాడంట, మరలా ఆగిపోతాడంట. ఏం ఆగదు. ఎంతమంది నమ్ముతారు? We are going to be overcomers this year. Hallelujah. చెయ్యాలండి, సాధించాలండి, ప్రయత్నించాలండి, పోరాడాలండి. దేవుడు ఆయన వాక్ ద్వారముగా ఆయన వెలుగుని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుని వాకు లేకపోతే ఆయన వెలుగు లేదు. దేవుని వాకు వెల్లడి అవుతే మాత్రమే వెలుగు ఉంటుంది. మీ సొంత తలంపులు వెలుగు కాదు, మనుషుల తలంపుల వెలుగు కాదు, అధికారుల తలంపుల వెలుగు కాదు. వాట్ హీ హెస్ ప్లాన్డ్, వాట్ హీ హెస్ డిజైర్డ్, వాట్ హీ హెస్ డూయింగ్ ఇస్ లైట్. హిస్ వర్డ్ ఇస్ లైట్. దేవుని వాక్లో చూస్తానండి, ఆయన వాక్కు మనకి అధికారము, ఆయన వాక్కు వెలుగు, ఆయన మాటలో మనకి శక్తి ఉంది. ఆయన నామంలో నిజముగా కార్యములు జరుగుతాయనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదామా. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము, తన మహిమ గురించిన జ్ఞానము. ఎవరి గురించిన జ్ఞానం అంట? తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. ఎవరి ద్వారంగా? యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయంలో ప్రకాశించను. మీ హృదయంలో యేసు ప్రభు ప్రకాశించాడా? ఇస్ దర్ గ్లోరీ? ఇస్ దర్ లైట్? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? వెలుగు కలుగునుగాక, అంధకారంలో వెలుగు కలుగునుగాక అని చెప్పిన దేవుడు ఆయన మహిమని క్రీస్తు యేసు ద్వారముగా మనలో ప్రకాశింపజేశాడంట. హీ ఈజ్ ఇన్ us, హీ ఈజ్ త్రూ us. We need to shine bright. దేవుని వాక్యంలో ఇంకా చక్కగా ఉంటుందండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 34-35 వచనాలు. నీ దేహమునకు దీపము, నీ దేహమునకు దీపము, నీ కన్నే గనుక, నీ కన్నే గనుక, నీ కన్ను తేటగానుంటే, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు, కొంతయు కాదు, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కొంతమంది జీవితాల్లో సగం సగం వెలుగు, కొన్ని ఏరియాల్లో మాత్రం వెలుగు. ఇళ్లలో గదుల్లో లైట్లు వేసినట్టు. దేవా ఆదివారం ఆలయంలోకి వస్తే నేను విశ్వాసినయ్యా, ఉద్యోగంకి వెళ్తే అక్కడ చీకటయ్యా, నాకు ఏదో ఇక్కడ పని వచ్చేటప్పుడు వెలుగు కావాలి, లైట్ వేసుకుంటానయ్యా, స్విచ్ వేసుకుంటానయ్యా. దేవుని దగ్గర స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లేదండి. ఆయన ఉన్నాడంటే 24/7 వెలుగే. ఆయన వెలుగు కలుగును కాక అక్కడ రాత్రి పగలు లేదు. అర్థమైందా? ఆయన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను చేసిన తర్వాతనే అక్కడ కాలాలు టైం సిస్టమేటిక్ పెట్టాడు. అక్కడ దానికి ముందు మహిమ అంతే. ఇట్ వాజ్ గ్లోరీ. గ్లోరీ. ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో ఎప్పుడు మహిమే. వేర్ గాడ్ ఇస్ దెర్ ఇస్ గ్లోరీ. దెర్ ఇస్ నాట్ గోన్ బి నైట్ అండ్ డే. ఈరోజు మనుషుడు రాత్రి పగలు కోరుతున్నాడు దేవుని సన్నిధిలో కూడా. ఎలా తెలుసా? దేవా రాత్రంతా నా ఇష్టం, పొద్దుట వెలుగు వస్తే నీ ఇష్టం. నా జీవితంలో ఈ కాలంలో నా ఇష్టం, ఈ కాలంలో నీ ఇష్టం. ఇది నేను అనుకున్నట్టు చేసుకుంటా, ఇది నీవు అనుకున్నట్టు చేస్తాను. నో నో, గాడ్ వాంట్స్ టు ఫిల్ యువర్ లైఫ్ విత్ హిస్ గ్లోరీ. ఆయన మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు అండి. ఆయన మహిమ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు మాకు తెలియజేస్తుంది, మన కళ్ళు మన దేహానికి ఏంటంట? వెలుగు, దీపం అంట. ల్యాంప్. ల్యాంప్. అవర్ ఐస్ ఆర్ ద ల్యాంప్. ఇఫ్ దెర్ ఇస్ నో ల్యాంప్, దెర్ ఇస్ నో లైట్. ఇక మాటలు చెప్పాలంటే వెలుగు దేవుడు ఇస్తా అంటున్నాడు, దీపం మన కళ్ళు అంట. ఈ మాటకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎప్పుడన్నా ఫిలమెంట్ లైట్లు చూసారా? అది కొంచెం ఇటు ఇటు తెప్పండి, పోయింది బల్బు. ఎందుకు? దాంట్లో ఒక చిన్న ఫిలమెంట్ ఉంటుంది. అంటే 3 తీగల మధ్య 2 గీతలు ఉంటాయి. అది ఊపిన ఊపికి ఈ స్ప్రింగ్ కానీ లైట్గా అట్లా పోయింది అనుకో ఫిలమెంట్, బల్బు చక్కగానే ఉంది, బయటికి ఉన్నది ఉన్నట్టుగానే ఉంది, కానీ ప్లగ్ వేస్తే ఆన్ అవుతుందా? ఆన్ అవ్వదు. ఎందుకు? ఫిలమెంట్ పోయింది. దేవుని వాక్యం చెప్తుంది, నీ కళ్ళు ఫిలమెంట్ అయ్యా. నీ దేహానికి నీ కళ్ళు ఫిలమెంట్. నీ కళ్ళు లేకపోతే, ఫిలమెంట్ లేకపోతే, నీ ఫిలమెంట్ పోతే నీ దేహంలో వెలుగు ఉండదు. దేహము బాగానే ఉండొచ్చు,
బయటికి బహిరంగంగా చక్కగానే ఉండొచ్చు, అంత నువ్వు అనుకున్నట్టే ఉండొచ్చు, కానీ అంధకారం ఉంటుంది, జాగ్రత్త. ఈరోజు చాలామంది దృష్టి లేదు జీవితంలో. దెర్ ఇస్ నో లైట్. యు సే ఐఎమ్ ఫైన్, నా దేహం బాగానే ఉంది, నా ఆరోగ్యం బాగానే ఉంది, నా జీవితం బాగానే ఉంది, నేను ఉన్న స్థానం బాగానే ఉంది, కానీ ఫిలమెంట్ లేకపోతే వెలుగు లేదండి. దేవుని వాక్యం చెప్తుంది, నీ కళ్ళు దీపమే ఉన్నాయి, జాగ్రత్త. నీ కళ్ళు జాగ్రత్తగా ఉంటేనే నీ దేహం మొత్తం వెలిగించబడుతుంది. ఇంకో మాట చెప్పాలంటే నీ దృష్టి సరిగా ఉంటేనే నీ జీవితం మొత్తం ఆశీర్వదించబడుతుంది. నీ దృష్టి సరిగా ఉంటేనే నీ బ్రతుకులో నీవు చేసే కార్యాలన్నీ సరిగా ఉంటాయి. ఎంతమంది మన దృష్టి సరిగా పెట్టుకుంటున్నామండి? ఈ సంవత్సరంలో మన దృష్టి సరిగా ఉండాలంటే దేవుడు ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేయాలంటే, ఇఫ్ యూ వాంట్ ద ఎనర్జీ ఆఫ్ గాడ్ టు టర్న్ యూ ఆన్, యూ బెటర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సైట్ ప్రాపర్. మన దృష్టిని సరిగా చూసుకోవాలండి. దేవుని వాక్యం చూస్తే మొదటగా దేవుని వెలుగు మనకి ఇన్సైట్, ఎక్కడ ఉన్నాము ఏంటి గ్రహించుకునే రీతికి మనల్ని చేస్తారు. రెండోది ఏంటంటే దేవుని వెలుగు కనెక్ట్స్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్రహెన్షన్. ఆయన వెలుగు మనకి అర్థం చేసుకునే జ్ఞానమో, వాట్ ఈస్ దట్ వర్డ్, అర్థం చేసుకుంటాం. ఆ మాట చూద్దామండి, యోబు 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఏంటంట? సర్వశక్తుడైన దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. వివేచన, దేవుని వాక్కు ద్వారంగా లేకపోతే దేవుని వెలుగు ద్వారంగా మనుషుడికి ఏం కలుగుతుంది? వివేచన. ద వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ లైట్ అండ్ ద లైట్ గివ్స్ అండర్స్టాండింగ్. ఈ వివేచన అన్న మాట చూసినప్పుడు ఇట్ ఈస్ బేసిక్లీ, చాలామంది దేవుని వాక్కు చదువుతారు, వాక్యం బాగా తెలుసు. ఏ వాక్యం ఎక్కడ ఉందని చెప్పమంటే అధ్యాయాలతో సహా చెప్తారు, వచనాలతో సహా చెప్తారు. లేకపోతే ఏ ఉదాహరణ ఎక్కడుందంటే ఆ కథలన్నీ బాగానే చెప్తారు. ఈరోజు వాక్కు బాగానే తెలుసు చాలామందికి, బైబిల్లో కథలు బాగానే తెలుసు చాలామందికి. బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ డిఫరెంట్ దాన్ జస్ట్ నోయింగ్ ద వర్డ్. నాట్ ఎనఫ్ టు నో ద స్క్రిప్చర్స్, బట్ హ్యావ్ ఇన్సైట్ అండ్ అండర్స్టాండింగ్. వాక్యం అర్థమవుతుందా మీకు? ఈ మాటకి ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఎంతమందికి సాంబార్ తెలుసు? తినే సాంబార్ అందరూ తెలుసు కదా. సాంబార్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? వెజిటేబుల్స్, కాయగూరలు. అదే వెజిటేబుల్స్ కాయగూరలు రెండు ఒకటే. ఇంకేముంటాయి? సాంబార్ పౌడరు, అసలు పప్పులు ఉంటాయండి, నీళ్ళు ఉంటాయి, ఉప్పు ఉంటాయి, పసుపు ఉంటుంది, ఇంకా తాలింపులు కావాల్సినవి ఉంటాయి. అవునా? సరే, అవన్నీ మీ చేతులు ఇస్తాం, వండుతారా? అందరు చెప్పారు కానీ అందరు వండుతారా? తినేటప్పుడు ఏమేమి పడుతున్నాయో అవన్నీ తెలుసు. యు సీ, దట్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. నాలెడ్జ్ ఆఫ్, ఓకే సాంబార్లో ఇవి ఉంటాయి, ఇది సాంబారు, అది నాలెడ్జ్. ఈరోజు చాలామంది దేవుని వాక్యం కూడా నాలెడ్జ్ తెలుసు. దేవుని వాక్యం ఇది ఉంటుంది, దేవుని ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఓ బాగుంది, బాగానే తెలుసు, వండర్ఫుల్. ఎందుకంటే అవి రుచి చూస్తారు కాబట్టి తెలుసు. కానీ అదే సాంబార్ మిమ్మల్ని చేయమంటే తెలియదే. తెలుసుకోవాలంటే ఏంటి తెలుసా? ఈరోజు మాటలో చెప్పాలంటే యూట్యూబ్లో గూగుల్ చేసి చూసుకోవాలి, లేకపోతే సెర్చ్ చేసి చూసుకోవాలి. ఏమవుతుంది? సెర్చ్ కొట్టారే, సాంబార్ పలాపలా చేయాలి, మొదటిగా ఇది తీసుకోండి, స్టార్ట్. నెక్స్ట్ ఇది తీసుకోండి, దీన్ని 5 నిమిషాల్లో ఆ మాటలు చెప్పుకుంటూ వెళ్తారు కదా. దేవుని వెలుగు కూడా, when the light of God shines upon you, you will receive understanding. అండర్స్టాండింగ్ అనేటప్పుడు కలిగి ఉండటం మాత్రం కాదు, కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏది ఎట్లా తెప్పాలి, హౌ డు ఐ మేక్ ద రెసిపీ. అర్థమవుతుందా అండి? ఇక్కడ నేను సాంబార్ చేస్తానన్న వాళ్ళందరికీ సాంబార్లు అయ్యే తెచ్చి ఇచ్చినా కూడా అందరు సాంబార్ చేసిన అందరు టేస్ట్ ఒకేలాగా ఉంటుందా? అందరికి ఒకే సాంబార్ పౌడర్ ఇచ్చినా కూడా ఒకేలాగా ఉంటుందా? ఎందుకు? ఎవరు ఎట్లా కలుపుతున్నారో దాన్ని బట్టి రుచి మారుతుంది. మనం కూడా దేవుడు ఇప్పుడు ఇట్లా చెప్తే బాగా అర్థమవుతుంది అందరికీ. దేవుని వెలుగు కూడా మనకి, ఆయన వెలుగు మన మీద ఉంటే we will have the understanding ఏ సమయంలో ఏ వాక్కుని మాట్లాడాలి, ఏ సమయంలో ఏ వాక్కుని పట్టుకుని జీవించాలి, ఏ సమయంలో ఏ వాక్కుతో ప్రార్థన చేయాలి.
వాట్ కెన్ ఐ డూ, హౌ కెన్ ఐ డూ, అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్ యూ విల్ లెర్న్ వెన్ యూ హ్యావ్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు మనకు అది వెల్లడి చేస్తుంది. దేవుని వాక్ మాత్రమే మనకు అర్థం చేసుకున్న కృపణిస్తుందండి. ఈరోజు ఎంతోమంది దే హ్యావ్ జస్ట్ అ నాలెడ్జ్ ఇన్ లైఫ్. జీవితంలో నేను ఇది చేయాలి, బాగానే ఉంది. జీవితంలో నేను పలానా అవ్వాలి, బాగానే ఉంది. జీవితంలో నాకు ఏదో ఆశ ఉంది, అది జరగాలి, బాగానే ఉంది. కానీ ఎప్పుడు అవుతావు, ఎలాగవుతావు, ఏ అవకాశాన్ని తీసుకుంటావు, ఏ సమయంలో చేస్తావు, ఎలాగ సాధిస్తావు, దేవుడు ఉద్దేశించింది ఎలాగ జరుగుతుంది, వెన్, వాట్, హౌ విల్ హ్యాపన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగు ఉంటే మాత్రమే ఎప్పుడు, ఎక్కడ, ఎలాగనేది గ్రహించుకోగలుగుతామండి. ఈరోజు మనుషులు ఎంతోమంది వారు అర్థం చేసుకున్న మనసు లేక, గ్రహించుకున్న మనసు లేక, మనుషులతో మాట్లాడుకుంటూ మనుషుల సలహాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. మనుషులు రిజల్ట్స్ తీసుకుంటున్నారు. మనుషులు సలహాలు అడుగుతున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎప్పుడన్నా మనుషుల దగ్గరికి వెళ్ళి ఇది చేయాలనుకుంటున్నాను, చేయమంటావా వద్దంటావా అని అడిగిన రోజుందా? అడిగిన వారు నిజంగా మీరు అనుకునేది చేసిన వారా? అనేక సార్లు చేయని వారు. అలాగ చేసిన వారైనా మీరు అనుకున్న రిజల్టే వారు ఎదురు చూసిన వారా, పొందుకున్నవారా? కాని వారు. దెన్ వై డు యు ఆస్క్ పీపుల్ హూ హ్యావ్ నాట్ నోన్ హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ అండ్ దర్ ఎండ్ రిజల్ట్? మీకు మరలా అర్థమైన చెప్పాలంటే, ఎవరిదో ఒక సాంబార్ అసలు బాగోదు, వారి దగ్గరికి వెళ్ళి సాంబార్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఏమన్నా ప్రయోజనమా? మనం అనేక సార్లు మన జీవితంలో అడిగే నిర్ణయాలు దేవుడు మన పట్ల ప్రత్యేకమైన తలంపులు, ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. హీ వాంట్స్ టు డూ స్పెషల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇండివిజువల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మన అందరి జీవితంలో దేవుడు వ్యక్తిగతంగా ఘనమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మా జీవితం మాత్రం కాదు, ఏ ఒక్కరి జీవితం మాత్రం కాదు, అందరి జీవితంలో దేవుడు ప్రత్యేకంగా చేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ ప్రత్యేకతను ఎరగాలంటే, ఆ ప్రత్యేకతను గ్రహించుకోవాలంటే, ఆ ప్రత్యేకతకు తగినట్టుగా జీవించాలంటే యూ నీడ్ ద లైట్ ఆఫ్ గాడ్ విచ్ విల్ మేక్ యూ యూనిక్, విచ్ విల్ మేక్ యూ స్పెషల్, విచ్ విల్ గివ్ యువర్ ఐడెంటిటీ. అది చాలా ముఖ్యం. ఈరోజు మనుషుడికి ఐడెంటిటీ లేదు. ఎప్పుడు మనుషుడు ఇంకోటి ఐడెంటిటీ తీసుకుని బ్రతుకుతున్నారు. ఇంకోలాగానే బ్రతకాలని ఆశపడుతున్నారు, ఇంకోలాగానే చేయాలని ఆశపడుతున్నారు. నో, యూ ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ద లైట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద అండర్స్టాండింగ్ వెన్, హౌ, వేర్, వాట్. చాలా ముఖ్యమండి. దయచేసి స్థలంలోంచి ఒకసారి ప్రభువా నన్ను వెలిగింపజేయ్యా, నన్ను ఫలింపజేయ్యా, నన్ను వర్ధిలింపజేయ్యా. దేవా నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. దేవా నిన్ను మహిమపరుస్తున్నానయ్యా, దేవా నిన్ను ఆరాధిస్తానయ్యా. నా జీవితాలను నీ కొరకు స్థిరపరచయ్యా. అయ్యా నా జీవితంలో నిన్ను కనబరచాలయ్యా. నీ దీవెనలు నాలో అన్ని విషయాలు ఉండాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో నూతన ఇది కావాలయ్యా, దృష్టి కావాలయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపిస్తున్నాడండి దేవుడు. ఆయన పిలిచిన దేవుడు, వెలిగించే దేవుడు అండి. ఆయన గుణాతిశయం మనం ఇక్కడ ప్రచురింపజేయాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. దేని కొరకు జీవిస్తున్నాం మనం? మన సొంత ఇచ్చ, సొంత కార్యం, సొంత ఆశల, లేకపోతే ఆయన మహిమ కొరకు వెలుగువారు ఉండాలన్న ఆశ. రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వారిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడండి. పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నేను నమ్మడం. మన వయసు అవనే, మన సమయం అవనే, మన అవకాశం అవనే, ఏది పోగొట్టుకున్నా కూడా మళ్ళీ నూతనపరచగలిగిన దేవుడు. ఆయన సొత్తైన ప్రజలుగా, అభిషక్తులుగా, ఆశీర్వదించబడిన వారుగా ఆయన లేపగలిగిన దేవుడు. ఆయన వెలుగు ఉన్నంత వరకు భయం లేదండి. వెలుగు లేకపోతేనే భయము, చీకటి అంటేనే భయము. ఆయన వెలుగు వెల్లడి అవుతంతో, ఆయన వాక్కు వెల్లడి అవుతంతో వెలుగు కలిగిన దేవా, నీ వాక్కును నా మైన ప్రకటించయ్యా, నీ వాక్కు నాకు అనుగ్రహించయ్యా. స్పీక్ యువర్ వర్డ్ ఇన్ టు మై లైఫ్ లార్డ్. గివ్ మీ యువర్ వర్డ్ ఇన్ టు మై లైఫ్ లార్డ్. హెల్ప్ టు రిసీవ్ యువర్ వర్డ్ లార్డ్. నీ వాక్కు నేను వింటే, నీ బోధించబడే వాక్కును నేను వింటే నా జీవితంలో శక్తి ఉంటుంది, కార్యం జరుగుతుంది అయ్యా. అయ్యా నీ వాక్కుకి తగిన జీవితం నాకు దయచే. దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఆయన వెలుగును అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ఎంత అంధకారం ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. అంధకారం ధనునిధులు ఇవ్వగలిగిన దేవుడు,
అంధకారం ఎక్కడో నాకు భయం లేదు, కానీ ఆయన వాక్కు, ఆయన వెలుగు మనము పట్టుకుని జీవిస్తే చాలండి. మన దేహంని, మన చూపుని మనం కాపాడుకుంటే మన దేహం అంతా వెలిగించబడిన రీతిగా ఆయన వాక్కుకు తగినట్టుగా జీవిస్తే మన జీవితంలో కావాల్సిన మార్గదర్శనం ఉందండి. మనకు కావాల్సిన గ్రహింపు, ఏ సమయంలో ఎలాగ జీవించాలి, ద అండర్స్టాండింగ్ ఆయన వాక్కు, ఆయన వెలుగు ద్వారా అనుగ్రహించబడుతుందండి. ఈరోజు ఆయన వెలుగులో జీవిస్తానికి సిద్ధపడదామా? ఏర్పరచబడిన వారిగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించే వారికి ఉందామా? దేవుడు అంటాడు, సామాన్యమైన వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగులో నేను నడిపిస్తానయ్యా, ఆశ్చర్యకరమైన వెలుగులో నేను నింపుతాను. క్రీస్తు నీలో నుండి ప్రకాశించాలి, క్రీస్తు మీ జీవితంలో నుండి కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. As God shine upon my life, Lord, I want to stand for your glory. Shine upon me, Lord. నన్ను వెలిగింపజేయ్యా. ఇంకా పాత చచ్చిన జీవితం కాదయ్యా, పాత కార్యాలు కాదయ్యా, పాత స్వభావం కాదయ్యా. అయ్యా, నా పాదాలకి నీ వాక్కు నాకు దీపంగా ఉండాలయ్యా. నా మార్గానికి అది వెలుగుగా ఉండాలి ప్రభువా. నీ వాక్కుని పట్టుకుని నడుస్తానయ్యా, నీ చిత్తంలో జీవిస్తానయ్యా. నన్ను నడిపించు, నన్ను భద్రపరచయ్యా. అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదామండి. నువ్వు చెప్పిన రీతిగా నాకు వాక్కు తెలియజేయ్యా. Your ears shall hear a word behind you now, ayya. This is the way, walk in it. దేవా, ఎట్టు వెళ్ళినా నువ్వు మార్గాన్ని చూపించగలిగిన దేవుడు అయ్యా. నీ వెలుగు, నీ సత్యాన్ని నా తోడు పంపించు ప్రభా. నీ వెలుగు, నీ సత్యము నా తోడు ఉండాలయ్యా. అది నన్ను నీ పర్వతానికి, నీ పరిశుద్ధ పర్వతానికి దెక్కిస్తుంది కదా ప్రభా. నీ సన్నిధిలోకి నన్ను నడిపిస్తుంది కదా ప్రభా. నీ వెలుగు లేకపోతే నాకు మరణమేనయ్యా, అంధకారమేనయ్యా. ఎదిగింపు ఉండదు, వర్ధలింపు ఉండదయ్యా. నన్ను వెలిగింపజేయ ప్రభా, వెలిగింపజేయ ప్రభా. నేను ఈ లోకానికి వెలుగే ఉండాలని చెప్పావు కదా ప్రభా. నీ వెలుగు నాలో ప్రకాశితం అవ్వాలయ్యా. ద బ్రిలియన్స్, ద షైన్, ద బ్రైట్నెస్ నాలో దయచేయ్యా. నీ సింహాసనం ముందు నేను ఉండాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా, రాజులైన యాచక సమూహంగా, ఏర్పరచబడిన వారుగా, విమోచించబడిన వారుగా, నిన్ను ప్రకటించువారుగా, నిన్ను స్తుతించువారుగా, చీకట్లో నుండి వెలుగు సంబంధంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారుగా మేము జీవించాలి ప్రభా. ఈ సంవత్సరం నాకు నీ వెలుగు కావాలి ప్రభా. ఈ సంవత్సరం నన్ను నీ వెలుగులో నడిపించి ప్రభా. అడుగుదామండి దేవుణ్ణి. పరిశుద్ధ ప్రేమ కన్నా నీకు వందనములయ్యా. వెలిగించబడిన వారు దాచిపెట్టబడలేరు, దాచిపెట్టకూడదు అన్నవారయ్యా. మమ్మల్ని అందరినీ నీవు వెలిగించు ప్రభా. వెలుగు సంబంధులుగా చేయ్యా. వెలుగు మార్గము, సత్య మార్గంలో నడిచే కృపను మాకు దయచేయ్యా. మా జీవితాల్లో నీ నామానికి మహిమని తీసుకురావాలి. మా జీవితంలో అయ్యా నిన్ను కనపరచాలయ్యా, నిన్ను కనపరచాలయ్యా. హెల్ప్ us Lord to reflect you in every diameter, Lord. మేము ఎక్కడుంటే అక్కడ నిన్ను మహిమపరచాలయ్యా. ఏ పని చేసినా నీ చిత్తంలో చేయాలయ్యా. పరిపూర్ణ చిత్తంలో జీవించే కృపను మాకు దయచేయండి. పరిపూర్ణ కార్యంలో నీ నామ మహిమాత్మ చేసే జీవనత మాకు దయచేయండి దేవా. ఈ నూతన సంవత్సరంలో ఏ ఒక్కరు ఇంకా అంధకారంలోకి వెళ్ళకూడదయ్యా. మార్గదర్శనం లేని వారికి ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు నీ వెలుగు సంబంధులుగా, నీవు నడిపించే మార్గంలో వెళ్తూ, నువ్వు అనుగ్రహించే జయం పొందుకుంటూ, నీ సొత్తైన ప్రజలుగా, నీ ఏర్పరచబడిన వారుగా, రాజులైన యాచక సమూహంగా జీవించే కృపణ అభిషేకాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.